నేటి దైవవాక్కు యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. యేసు ప్రభు ఈ భూమిపై ఉన్నప్పుడు విశ్వాసులనందరినీ కాపాడినాడు. వారిని బలహీన సమయంలో భద్రపరిచాడు. అనారోగ్యంలో ఆదుకున్నాడు. చెడు ఆలోచన నుండి తప్పించాడు. యేసు ప్రభు వెదకి రక్షించుటకే వచ్చారు కనుక విడిచిపెట్టలేదు. తండ్రి పేరున ప్రతి ఒక్కరిని కాపాడి భద్రపరిచాడు. లేఖనం ద్వారా రక్షణ స్థితిలోనూ ముక్తి మార్గంలోనూ ఉంచుతూ దేవుని ప్రేమను చూపుతూ నమ్మకం చెదరకుండా ఉన్న స్థితిలో ఉంచుతూ వచ్చాడు. ప్రాముఖ్యంగా లేఖనము ద్వారానే బలపరిచినాడు. వాటిని నెరవేరునట్లు చాలాసార్లు చూస్తుంటున్నాం. ఇక్కడ నాశనపుత్రుడు తప్ప అంటున్నారు. అది బహుశా ఇస్కరియోతు యూదాను గురించి. ఈనాటి సంఘంలకు కూడా హెచ్చరిక. యూదాకు కూడా రక్షణ గురించి, ముక్తి మార్గం గురించి, దేవుని ప్రేమను గురించి లేఖనం గూర్చి వివరించాడు. అయినప్పటికీ అతనిలో విశ్వాసము సన్నగిల్లి దేవునికి దూరస్తుడైనాడు. మనం కూడా చాలా జాగ్రత్తగా విశ్వాసాన్ని పట్టుకోవాలి. యూదా యొక్క గుణము అతన్ని నాశనానికి పాత్రుడుగా చేశాయి. ఘోరమైన పాపిగా మిగిలిపోయి తనకు తాను నాశనానికి చేరుకున్నాడు. తనకు తానే శిక్ష విధించుకున్నాడు. నిజమైన విశ్వాసులందరినీ, దేవుని వైపుకు చూస్తున్న ప్రతి విశ్వాసులను అన్ని పరిస్థితులలో కాపాడుతూ వచ్చాడు. తండ్రికి సమస్తమును అనగా భూలోకంలో జరిగిన ప్రతి కార్యమును తండ్రికి అప్పగించుచూ ఉన్నారు. మనమును భక్తితోనూ భయముతోనూ ప్రభువును వెతికి విశ్వాస జీవితంలో స్థిరముగా నుందుముగాక. ఆమేన్.